హాయ్ స్టూడెంట్స్, ఈరోజు మనము రజియా సుల్తానా పరిపాలన, ఆమె మరణం గురించి, ఆ తర్వాత ఎవరు పరిపాలనలోకి ఢిల్లీ సుల్తాన్గా రాజ్యాధికారం చేపట్టారో తెలుసుకుందాం. క్రీస్తు శకం 1236లో ఇల్తుడ్మిష్ తన కుమారులలో సమర్థులైన పాలకులు ఎవరు లేరని కుమార్తె అయిన రజియా సుల్తాన్ను ఢిల్లీ సుల్తాన్గా సింహాసనం అధిష్ఠింపజేశాడు. మతాధిపతులను, ఆస్థాన ప్రముఖులను ఒప్పించాడు. ఇరాన్ దేశంలో, ఈజిప్టులో ఎంతోమంది మహిళలు మహారాణులుగా అధికారం చెలాయించారని, పిన్న వయస్కులైన యువరాజుల కోసం ఎంతోమంది స్త్రీలు రాజ్యాధికారం చేపట్టారని తెలియజేసి అందరినీ ఒప్పించాడు. అయితే చహల్గని అనబడే మంత్రివర్గం 40 మందితో కూడిన మంత్రివర్గంకి మింగుడు పడలేదు. అలాగే సామంత రాజులకు కూడా మహిళ కావడం చేత రజియా సుల్తానా ఢిల్లీ సింహాసనాన్ని అధిష్ఠించడం నచ్చలేదు. కొంతమంది సుల్తానాకు వ్యతిరేకులు తిరుగుబాటు చేశారు. తిరుగుబాటు లేవనెత్తిన మంత్రి అయిన తిరుగుబాటుదారుడైన నిజాం ఉల్ ముల్క్ జునైదీని ఓడించి రాజ్యం నుంచి తరిమివేసింది. అలాగే ఎదురు తిరిగిన రాజపుత్రులను అంచివేయడానికి సైన్యాన్ని రణతంబోర్కు కూడా పంపింది. ఈ విధంగా రజియా సుల్తానా చాలా సమర్థవంతంగా, తెలివిగా రాజ్యంలో సుస్థిర పాలనను అందించింది. రజియా సుల్తానా మహిళ అయినా కూడా సొంత నిర్ణయాలు తీసుకునేది, ధైర్య సాహసాలు గలది, యుద్ధాలు చేసేది, వేటలకు వెళ్ళేది. ఈ విధంగా సమర్థవంతంగా పరిపాలిస్తున్నా కూడా తురుష్క ఆస్థాన ప్రముఖులకి రజియా సుల్తానా మహిళ కావడం చేత ఆమె పరిపాలన, సుల్తాన్గా ఆమెను అంగీకరించడం వారికి ఏమాత్రం ఇష్టం లేదు. అయితే రజియా సుల్తానా ముసుగు ధరించకుండా సభ ప్రాంగణంలోకి అడుగు పెట్టడాన్ని తురుష్క అధికారులు, తురుష్క ఉన్నత వర్గాల వారు వ్యతిరేకించారు. ఆ తర్వాత రజియా సుల్తానా ఒక వర్గాన్ని బలోపేతం చేసుకోవడానికి, తన ప్రాబల్యాన్ని పెంచుకోవడానికి తురుష్కేతరులకు, అనగా తురుష్కులు కాని వారికి ఉన్నత పదవులను ఇచ్చింది. ఇది తురుష్క ఉన్నత ఉద్యోగ వర్గాలకు, తురుష్క ఉన్నత కుటుంబీకుల వారికి నచ్చలేదు. ఆస్థాన ప్రముఖుడైన యాకూత్ ఖాన్తో సన్నిహిత సంబంధాలు రజియా సుల్తానా నెరపేదని పుకార్లు, ఆ తర్వాత నిందలు, ఆమెపై అభాండాలు మోపారు. ఆ తర్వాత అవధ్ సరిహింద్ రాజ్యాల్లో తిరుగుబాట్లు చెలరేగి అక్కడ తిరుగుబాటుదారులు పాలకుడిని బంధించారని తెలుసుకొని రజియా సుల్తానా సరిహింద్ వైపు ప్రయాణిస్తుండగా ఆమెను దారిలో అటకాయించి ఆంతరంగిక తిరుగుబాటు జరిగి యాకూత్ ఖానును హత్య చేసి, తర్వాత రజియా సుల్తానాను భటిండాలో బంధించారు. భటిండా అన్న తబరిందా అన్న ఒకటే. తబరిందా అనబడే భటిండాలో రజియా సుల్తానాను బంధించారు. తనను బంధించిన ఆంతరంగిక ఆస్థాన ప్రముఖుడైన అల్తునియాను వివాహం చేసుకొని తిరిగి ఢిల్లీ సామ్రాజ్యాన్ని చేజిక్కించుకోవాలని, ఢిల్లీ సింహాసనాన్ని చేజిక్కించుకోవాలని రజియా సుల్తానా ఎంతో ప్రయత్నించింది, ఎంతో పోరాడింది, యుద్ధం చేసింది, తిరుగుబాటుదారులతో ఎంతో పోరాడింది. కానీ తిరుగు ప్రయాణంలో బందిపోట్ల చేతికి చిక్కి
బందిపోట్ల చేతిలో మరణించింది. ఈ విధంగా రజియా సుల్తానా మరణించడంతో ఢిల్లీ సుల్తాన్ కావడానికి రాజరిక ఉద్యోగులకు, రాజరికానికి మధ్య, సామంతులకు మధ్య ఘర్షణలు చెలరేగుతూ ఉన్నాయి. ఈ ఘర్షణల మధ్యలో వారు ఉండగా, రాజరికానికి సామంతులకు మధ్య ఘర్షణలో ఉండగా, ఉల్లూఫ్ ఖాన్ అనబడే వ్యక్తి, ఉల్లూఫ్ ఖాన్ అనే మంత్రి, ఇతరుని ఆనతి కాలంలో బాల్బన్గా పిలిచారు. ఉల్లూఫ్ ఖాన్ అనబడే ఈ సామంత రాజు, మంత్రి కాదు, సామంతరాజు తన ప్రాబల్యాన్ని పెంచుకున్నాడు. ఇల్తుట్మిష్ చిన్న కుమారుడైన నజీరుద్దీన్ మహమూద్ను తన అల్లుడిగా చేసుకొని తన ప్రాబల్యాన్ని ఇంకా బలపరుచుకున్నాడు. తన కుమార్తెనిచ్చి నజీరుద్దీన్ మహమూద్కు వివాహం చేసి తాను మంత్రిగా కొనసాగాడు. తన ప్రాబల్యాన్ని సుస్థిరపరుచుకున్నాడు. సామంతరాజులకు ఢిల్లీ సుల్తానుకు ఈ బాల్బను దగ్గర అవడం నచ్చలేదు. పిన్న వయస్కుడు ఒకటి వచ్చే నజీరుద్దీన్ మహమూద్ షా అంత సమర్థుడు కాకపోవడం చేత తాము అధికారాలు స్వతంత్రంగా చలాయించవచ్చునని అలా భావించిన సామంతరాజులు బాల్బన్ తన అధికారాన్ని సుస్థిరపరుచుకొని బలోపేతుడు అవడం గిట్టలేదు. అనతి కాలంలో 1250లో ఉల్లూఫ్ ఖాన్ అనబడే బాల్బన్పై నిందలు మోపి సుల్తాను స్వయంగా తొలగించి వేసేటట్లు చేశారు. నజీరుద్దీన్ మహమూద్ బాల్బన్ను మంత్రి పదవి నుంచి తొలగించాడు. ఆ స్థానంలో ఇమాదుద్దీన్, బాల్బన్ స్థానంలో ఇమాదుద్దీన్ రైహన్ అనబడే వాడిని భారతీయ ముస్లింను మంత్రిగా నియమించడం జరిగింది. బాల్బను మంత్రిగా పదవి నుంచి తొలగినప్పటికీ తను ఒక ప్రత్యేక వర్గాన్ని, సైనిక వర్గాన్ని తయారు చేసుకున్నాడు. తన ప్రత్యర్థులతో స్నేహ సంబంధాలు పెంచుకున్నాడు. అలాగే పంజాబ్ వైపు నుంచి భారతదేశంలోకి చొచ్చుకొని వస్తున్న మంగోలుల సహాయాన్ని కూడా బాల్బన్ అర్థించాడు. సొంతంగా ఒక వర్గాన్ని తయారు చేసుకొని సైనిక బలగాన్ని పెంచుకున్నాడు. బాల్బన్ యొక్క బల ప్రదర్శనకు, సైనిక శక్తికి తల ఒగ్గి సుల్తాను నజీరుద్దీన్ మహమూద్ ఈ ఇమాదుద్దీన్ రైహాన్ను మంత్రి పదవి నుంచి తొలగించాడు. ఆ తర్వాత బాల్బను ఇమాదుద్దీన్ రైహాన్ను ఓడించి హత్య గావించాడు. అతన్ని చంపివేశాడు. క్రమేణా చతుర్విధ ఉపాయాలు పన్ని బాల్బను తన స్థానాన్ని సుస్థిరపరచుకోవడమే గాక శత్రువులపై పట్టును సాధించాడు. శత్రువులపై తన పట్టును సాధించాడు. ఆ తర్వాత రాజరిక చిహ్నమైన ఛత్రును కూడా ధరించడం మొదలుపెట్టాడు. క్రీస్తు శకం 1265లో సుల్తాను నజీరుద్దీన్ మహమూద్ మరణించాడు. సుల్తాను మరణించిన తరువాత అందరూ బాల్బనే విషప్రయోగం చేసి చంపివేశాడని భావించారు. బాల్బను ఎన్ని కుటిలోపాయాలు పన్నిన బాల్బన్ ఢిల్లీ సింహాసనం అధిష్ఠించి బలమైన కేంద్రీకృత ప్రభుత్వాన్ని, బలమైన
ఢిల్లీ సామ్రాజ్యాన్ని స్థాపించాడు. బాల్బను తాను రాజరిక గౌరవానికి విలువలకు తగ్గట్టుగా ఉన్నత విలువలు మర్యాదను పొందాలని భావించాడు. ఉన్నత వర్గాలకు చెందినవారు రాజరిక వంశీయులే రాజవుతాడని ఆనాడు అందరి అభిప్రాయం. అందువల్ల బాల్బన్ తాను ఇరాన్ దేశపు పౌరాణిక రాజైన అఫ్రసియాబ్ సంతతి వాడినని ప్రకటించుకున్నాడు. అలా ప్రకటించుకొని తనకు రాజపదవి గల అర్హతను గురించి అందరికీ తెలియజేశాడు. ఉన్నత వర్గాల వారిని ఎంతో గౌరవించేవాడు. ఆ తర్వాత ఉన్నత వర్గాలకు చెందినవారు కాకుండా నిమ్న వర్గాల వారిని చులకనగా చూసేవాడు. ఈ విధంగా బాల్బన్ తురుష్క ఉన్నత వర్గాల వారికి అన్ని పదవులు ఇచ్చాడు. తురుష్కేతరులకు ఉన్నత పదవులను ఇవ్వడం జరగలేదు. భారతీయ ముస్లింలకు కూడా ఉన్నత పదవులు ఇవ్వలేదు. కేవలం తురుష్క ఉన్నత కుటుంబాల వారికి మాత్రమే ఉన్నత పదవుల్లో నియమించాడు. ఈ విధమైన సంకుచితమైన హీనమైన విధానాల ద్వారా బాల్బన్ నిమ్న వర్గాల పట్ల ఎటువంటి అభిప్రాయం కలిగి ఉన్నాడో తెలియజేయబడింది. బరౌని అనే చరిత్రకారుడు బాల్బన్ గురించి తెలియజేస్తూ బాల్బను ఇలా అన్నాడని పేర్కొన్నాడు. నిమ్న వర్గాల వారిని చూడగానే నా కళ్ళు మండుతాయి, నా చేతులు కోపంతో ఆవేశంతో ఖడ్గం మీద నా చేతులు ఉంటాయి అని చెప్పి అన్నాడని బరౌని చరిత్రకారుడు తెలిపాడు. దీన్ని బట్టి బాల్బన్కి తురుష్కేతరుల పట్ల నిమ్న వర్గాల పట్ల ఎలాంటి అభిప్రాయం ఉందో తెలియవస్తుంది. ఇక బాల్బను తన కుటుంబ సభ్యులకు కూడా పెద్ద పదవులు ఇవ్వలేదు. ఎవరిని బాల్బన్ నమ్మలేదు. రాజ్యంలో జరిగే విషయాలు తెలియజేయడానికి రహస్య గూఢాచారులను నియమించాడు. మంగోలులను పంజాబ్ వైపు నుంచి భారతదేశంలోకి చొచ్చుకొని వచ్చి ప్రమాదాన్ని తలపెట్టే మంగోలులను అరికట్టడానికి కేంద్రీకృతమైన సైన్యాన్ని తయారు చేశాడు. బలోపేతమైన సైన్యాన్ని తయారు చేశాడు. ఈ సైనిక శాఖను ఆర్జ్ అని అంటారు. బాల్బన్ ఈ సైనిక శాఖను వ్యవస్థీకరించి బలహీనులైన అనర్హులైన సైనికులను తొలగించి అర్హులైన వారిని మాత్రమే ఉంచాడు. అనర్హులైన వారిని తొలగించి వారికి పింఛన్ను మంజూరు చేశాడు. వీరంతా భారతదేశానికి వలస వచ్చిన తురుష్కులే. వీరంతా ఆగ్రహానికి లోనయ్యారు. అయినా బాల్బన్ పట్టించుకోలేదు. ఇక గంగా యమున లోయలోను అవధులోను రహదారులు సరిగా లేవు. బందిపోటు దొంగల విశృంఖలత్వం పెరిగిపోయింది. బందిపోటు దొంగల పట్ల ఈ బందిపోటు దొంగలనే మేవాటీల పట్ల చాలా నిర్దాక్షిణ్యంగా బాల్బన్ ప్రవర్తించి వారిని అణిచివేశాడు. ఈ బందిపోటు దొంగలను వెంటపడి తరిమి మరీ చంపించి వేశాడు. చుట్టుపక్కల రాజపుత్రులు కూడా తిరుగుబాటు చేయకుండా వారిని అణిచివేశాడు. ఈ విధంగా బాల్బన్ పరిస్థితిని అదుపు చేశాడు. ప్రజలందరికీ మంచిగా ముగ్ధులను చేసి మంచి పరిపాలన అందిస్తున్నానని తెలియజేస్తూ సభలను నిర్వహించేవాడు. ఆర్భాటంగా సభలను నిర్వహించేవాడు. ప్రజలకు సరైన న్యాయాన్ని అందించేవాడు.
అలాగే ఉన్నత కుటుంబీకులు కాదని చక్రవర్తితో సమానం కాదని ఉన్నత కుటుంబీకులు తురుష్క ఉన్నత కుటుంబీకులు చక్రవర్తితో సమానం కాదని తెలియజేయడానికి ఈ 2 పద్ధతులు పాటించాడు. సజాదా పైబోస్ అనే 2 పద్ధతులను ప్రవేశపెట్టాడు. అంటే చక్రవర్తి ముందు సాష్టాంగపడి నమస్కారం చేయడం, చక్రవర్తి పాదాలను ముద్దు పెట్టుకోవడం. దీనిని ఇస్లాం మతం వ్యతిరేకిస్తుంది. ఇది ఇరాన్ దేశ పద్ధతులు. ఈ విధంగా బాల్బన్ అనుసరించే పద్ధతులు ఇరాన్ దేశానికి సంబంధించినవి, ఇస్లాం మత వ్యతిరేకమైనవి. అయినా కూడా ఆనాడు మంగోళ్ళ బారి నుంచి ఇస్లాం సామ్రాజ్యాన్ని కాపాడేవాడు బాల్బన్ ఒక్కడేనని తేటతెల్ల మగుట చేత ఇతను ఇస్లాం వ్యతిరేక కార్యక్రమాలను చేపట్టినా కూడా ఎవరు నోరు మెదపలేదు. ఈ విధంగా బాల్బన్ చాలా సమర్థవంతంగా పరిపాలిస్తూ ఢిల్లీ సుల్తాన్ సామ్రాజ్యాన్ని విస్తరింపజేసి పటిష్టమైన ప్రభుత్వాన్ని అందించాడు. బాల్బన్ ఢిల్లీ సామ్రాజ్య ప్రధాన రూపశిల్పి, అంతేకాకుండా ప్రభుత్వ వ్యవస్థకు ఒక రూపం ఇచ్చినవాడు, మంగోళ్ళ బారి నుంచి సామ్రాజ్యాన్ని కాపాడినవాడు. అయినా కూడా ఉత్తర భారతదేశానికి మంగోళ్ళ బారి నుంచి రక్షణ పూర్తిగా కల్పించలేకపోయాడు. క్రీస్తకం 1286లో బాల్బన్ మరణించిన తర్వాత చాలా ఘర్షణలు, యుద్ధాలు జరిగినాయి. ఏది ఏమైనా బాల్బన్ ఒక సుస్థిర పాలనను అందించి చరిత్రలో బాల్బన్ గొప్ప సుల్తాన్గా, ఢిల్లీ సామ్రాజ్య సుల్తాన్గా పేరు ప్రఖ్యాతులు సాధించాడు అనడంలో ఎటువంటి సందేహం లేదు. ఓకే, థ్యాంక్ యూ.